విజన్ బాబు గారి ప్లానింగ్ ఇదంతా ఓకే, ప్రభుత్వాన్ని అని అనుకుందాం. ఈ 5 ఏళ్లలో ఎంత శాతం అవుతుంది? ఒకవేళ ఈ 5 ఏళ్ళు దాటితే ఏంటి నెక్స్ట్ పరిస్థితి అనేది ఇప్పుడు అదే రైతులు ఆలోచించి భయపడుతున్నారు, సాధారణ ప్రజల్లో కూడా అదే ఆలోచన. ఒక గందరగోళం పరిస్థితి అనే దాన్ని సృష్టించుకున్నారు. ఇప్పుడు ముందు ప్రపంచ బ్యాంక్కిను ఐసిఐ డెవలప్మెంట్ బ్యాంక్తో ఒప్పందం ఏంటంటే ముందు కాలువలు కట్టాలి, వరద కాలువలు. వరద కాలువల ద్వారా అక్కడ ఏదో నీటి స్టోరేజ్ పాయింట్లు పెట్టుకోవాలి. ఆ తర్వాతన రాజధాని కట్టాలి. అది వాళ్ళతో ఒప్పందం అనినే కాదు, ఈవెన్ నీకు రేపు పొద్దున కట్టడం బిగిన్ చేశాక ఆ కొండవీటి వాగును పాలవాగు వచ్చినాయి అంటే నీళ్ళు మళ్ళీ ఇవన్నీ కొట్టుకుపోతాయి, మట్టి ఇసుక. కాబట్టి అక్కడ ఇదంతా జరగాల. ఫస్ట్ ఇది జరగాలంటే ఈ సీజన్ అయిపోయినట్టే, 1 year అయిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అయ్యేటప్పటికి రేపు డిసెంబర్ ఆ తర్వాత పనులు బిగిన్ చేసుకోవాలి. వచ్చే సమ్మర్ సీజన్లో వచ్చే శీతాకాలం దగ్గర నుంచి బిగిన్ చేస్తే సమ్మర్లో ఓ పావు వంతు పూర్తి అవుతుంది. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ వర్షాకాలం వస్తుంది. ఈ సీజన్ ఎఫెక్ట్ అనే దాంట్లో వేగంగా కట్టగలగాలి. కాలువలు సరిగ్గా కట్టగలిగితే కనుక 1 seasonలో కట్టేయచ్చు. అప్పుడు కట్టి ఆ నీళ్ళ స్టోరేజ్ సిస్టమ్ సెట్ చేస్తే 2 ఏళ్ళు అయిపోతుంది, అక్కడ 3 ఏళ్ళు అయిపోతుంది. అవును, ఇక ఆ తర్వాత 1 yearలో అవి కట్టాలి. ఇప్పుడు నిన్న వర్షం వచ్చినప్పుడు మళ్ళీ ఆ టవర్స్ దగ్గర నీళ్లు నిలబడి మళ్ళీ ఇప్పుడు అవన్నీ తోడుకోవాలా. ఎలా కడతారో ఒకటి, ఆయన మీద నమ్మకం, ఇక అంతే. ఎలా చేస్తారో చూడాలంతే. అంటే మామూలుగా ఈ 5 ఏళ్లలో పోనీ ఒక ముందు ఉన్న 30,000 ఎకరాల నిర్మాణాలకు సంబంధించి కొంతైనా పూర్తి చేసి తర్వాత సేకరించుకుంటూ వెళ్ళి ఎక్స్టెన్షన్ చేస్తే ఈ లోపల రైతుల్లోనూ జనాల్లో కూడా నమ్మకం వచ్చి ఉండేది కదా. కానీ ఇప్పుడు